గౌతమ్ మల్లిక దగ్గరికి వచ్చి, "పదమ్మా ఇంటికి వెళ్ళిపోదాం. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. ఇక నీకు నిజం తెలిసిపోయింది కదా! ఇక నువ్వు నాతో వచ్చేయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక మాత్రం "ఒక్క నిమిషం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మల్లిక వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం "ఆగు, ఒక్క నిమిషం ఆగమని చెప్పాను కదా!" అని చెప్పేసైతే తన రూమ్‌లోనికి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఏం చెయ్యబోతుంది మల్లిక అని చెప్పేసైతే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం తన బ్యాగ్‌ని తీసుకొని ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. నా కూతురు నా దగ్గరికి వచ్చేస్తుంది. మేము ఇక మా ఊరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసైతే చాలా సంతోషంగా తన కూతురు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య, భైరవ, బుజ్జి వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి మల్లిక ఇలా చేస్తుంది? అంటే మా దగ్గర నుండి దూరం అయిపోతుందా? అని చెప్పేసైతే అనుకుంటూ మల్లిక వైపు అలా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం గౌతమ్ దగ్గరికి ఆ బ్యాగ్‌నైతే తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం చాలా సంతోషంగా నా కూతురిని నేను తీసుకుపోతాను అని సంతోషిస్తూ ఉంటాడు.